సండే మార్నింగ్ వ్లాగ్ ఇది. ఇంక బయటకొచ్చి చూస్తే తెల్లారిపోయింది. ఇంక వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంక నైట్ అయితే ఫుల్‌గా వర్షం పడింది కదా! సో, ఇంక బయటంతా తడి తడిగా ఉంది. చైర్స్‌లో కూడా వాటర్ నిలిచిపోయాయి. ఇంక మొత్తం క్లీన్ చేసుకొని ఇంక బయట కూడా తుడుచుకుంటున్నాను. ఈరోజు సండే కదా! ఇంక షన్ను వాళ్ళ డ్యాడీ వర్క్‌కెళ్లరు కదా! ఇంక షన్ను లేచిన ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంక వాళ్ళ డ్యాడీ చూసుకుంటారు. సండే రోజు కదా! ఇంక నేను కూడా కొంచెం లేట్‌గానే లేచాను ఈరోజు. లేట్‌గా లేచి ఇంక వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో ఏదైనా ఇష్యూ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెప్పకూడదు గానీ, మనకంటే ముందే మన ఊర్లోని ఇంకా రిలేటివ్స్‌కి చాలామందికి అయితే ఫోన్‌లు వెళ్ళిపోతాయి. ఇంకా పక్క ఇంట్లోకెళ్ళి ముచ్చట్లయితే పెట్టుకొని మొత్తం ఇష్యూస్ అన్నీ చెప్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ అయితే చాలామంది లేడీస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. చెప్పుకుంటే చెప్పుకోనీలే అని చెప్పి లీవ్ చేస్తూ ఉంటారు. ఇందులో మీరే రకమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే లీవ్ చేస్తాను. బయట ఎన్ని మాట్లాడుకున్నా మనం ముందుకొచ్చి అయితే మాట్లాడరు కదా! సో, అందుకే లీవ్ చేస్తాను. బట్ ఎందుకలా చెప్పుకోవడం అని కొంచెం బాధైతే ఉంటది కదా! ఎవరికైనా ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం లీవ్ చేసి మన లైఫ్‌నయితే హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ట్రిక్కే ఫాలో అవుతున్నాను. ఇంకా బయటంతా క్లీన్ చేసుకొని బ్రష్ అయితే చేసేసాను. బ్రష్ చేసి ఇంకా కల్లాపు వేసుకొని ముగ్గులైతే వేసుకుంటున్నాను. ఇంకా నేను బయట వర్క్ అయితే కంప్లీట్ చేసేసరికి షన్ను అయితే లేచాడు. చెప్పాను కదండీ! వాళ్ళ డ్యాడీ ఇంటి దగ్గరే ఉన్నారని. సో, ఇంక షన్నునైతే వాళ్ళ డ్యాడీ చూసుకుంటున్నారు. ఇంకా లేచిన వెంటనే బయటికి తీసుకెళ్ళమని ఒకటే ఏడుపనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే ఎత్తుకొని తిప్పుతున్నారు. నైట్ అయితే వర్షం పడింది కదా! సో, ఇంకా బయటైతే తడి తడిగానే ఉంది ఇంకా. కొన్ని కొన్ని చోట్లయితే వాటర్ నిలిచిపోయాయి. ఇంకా అవి తుడుచుకొని ముగ్గులైతే వేసుకుంటున్నాను. అంతా వర్క్ అయిపోయిన తర్వాత లోపలైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా త్వరగా అయితే క్లీన్ చేయాలి. నైట్ అయితే పూజ చేశారు కదా! సో, ఆ పూజ చేయాలి కదా షన్ను వాళ్ళ డ్యాడీ. ఇంకా త్వరగా వర్క్స్ అయితే చేస్తున్నాను. ఇంకా లోపల మొత్తం అన్నీ సర్దుకొని ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టుకోవాలి. టీ లేనిదే రోజైతే స్టార్ట్ అవ్వదు కదా! నేనైతే టీ లేనిదే రోజైతే స్టార్ట్ చేయను. ఇంకా మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాక ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ టీకే ఇస్తాను. ఇంకా టీ పెట్టుకుంటున్నాను. ఇంకా టీ పెట్టుకునేలోపు షన్ను అయితే ఏడుస్తున్నాడని చెప్పి వాళ్ళ డ్యాడీ బయటైతే కూర్చోబెట్టారు. ఇంకా టీ పెట్టుకుంటూ వాడిని చూస్తున్నాను. ఇంకా కూర్చున్నాడు గానీ, ఇంక నేనెప్పుడొస్తా అని కిచెన్ వైపు చూస్తూనే ఉన్నాడు షన్ను. ఇంకా టీ అయితే అయ్యింది. ఇంకా టీ పోసుకొని షన్ను దగ్గరికైతే వెళ్ళి కూర్చొని తాగుతున్నాను. ఇంకా హాయ్ చెప్పమన్నా, బాయ్ చెప్పమన్నా చెప్పే మూడ్‌లో కూడా లేడు. ఇది ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.